పెడుతుంది, ఈ భూమి నాకు పంట పెడుతుంది, ఇదే నా దేవుడు, ఆ కాలమే నా దేవుడు, ఆ చెరువే నా దేవుడు అని పూజించుకున్నాడు. మాకు అర్థం చేస్తుంది. వీళ్ళందరూ ఎలా ఉంటున్నారని దేవుడు బయలుపరుచుకున్నారని ఇశ్రాయేలు ఎన్నుకుని, యాకోబు దేవుడు ఇశ్రాయేలు, ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అన్నాడు కానీ యెహోవా అని వాళ్ళకి బయలుపరచలేదు. ఇప్పుడు బయలుపరుచుకున్నాడు. మోషేకి బయలుపరుచుకున్నాడు, నేను యెహోవాను. యెహోవా అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఇదిగో మోషేకి బయలుపరుచుకున్నాడు, నేను ఎవరును, యెహోవాను. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవాను, నేను శక్తివంతుడను అని దేవుడు బయలుపరుచుకున్నాడండి. ఎప్పుడు? మోషేకు బయలుపరుచుకున్నాడు. మన ఎవరన్నట్టు యెహోవా ఎవరు అంటే ఎలా అమ్మారు? అదే అడిగింది. అంటే అమ్మా, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, అప్పుడు దేవుడు అనిపించుకున్నాడు కానీ పేరు మాత్రం చెప్పలేదు. మోషేకి చెప్పాడు, నేను యెహోవాను అని. చూస్తున్నా, నువ్వు దేవుడు ఎవరు తెలుసుకోవాల్సి వస్తుంది. దేవుడు ఎవరు? యెహోవా. ఎలా బయలుపరుచుకున్నాడు? మోషే ద్వారా. దేవుడికి మహిమ కలుగునుగాక. బలపరిచాడు దేవుడు. ముందు బయలుపరుచుకున్నాడు, రెండోది బలపరిచాడు దేవుడు. ఏమన్నాడంట? ఇసాకు యాకోబుకు చేసిన వాగ్దానము దేశంకి ఇస్తాను, నువ్వేమి భయపడకు మోషే. నేను ఈ రోజు నువ్వు చూడు, ఫరోకి చేస్తున్న నా దక్షిణాస్త్రము చేస్తున్న కార్యాలు చూడు అని మోషేని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. మనం ఒక్కసారి బెంగతో వస్తాం, బాధతో వస్తాం. ఇప్పుడు బలపరిచే దేవుడు, నేనున్నాను, నేను ఆదుకుంటాను, నిన్ను 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 నీకు నయం చేస్తాను, నీకు తోడుంటానని ఏం చేస్తాడు దేవుడు? బలపరుచుకునే దేవుడు. బలపరుచుకుని నువ్వు లాస్ట్లో ప్రార్థన చేస్తే నీకు బహుమతులు ఇచ్చే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. నీకు అర్థమైంది? ఈ అధ్యాయంలో దేవుడు బయలుపరుచుకున్నాడు, యెహోవాను నేనే. అర్థమైందండి? యెహోవా యెహోవా అంటావు అండి. 40 సంవత్సరం 30 సంవత్సరం మేము మందిరంగా వెళ్తున్నాం. యెహోవా అంటే అందుకనే ఎక్కడ లేని ఇక్కడే ఉండును, ఎక్కడ లేని బోధలు ఇక్కడే ఉండునని దేవుడు అంటారు. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. ఎక్కడ నీవున్నా అక్కడికి ఎగిరి వచ్చు తెలుసునా. అంటే ఎక్కడా లేని బోధలు చక్కగా ఎందుకు తెలుసునా. ఎక్కడేని మనుషులు అక్కడ వస్తారు. ఎందుకు వస్తారు? చక్కటి బోధలు బోధిస్తారు. బైబిల్ విషయం ఏంటి? చక్కటి బోధ. నీ నోట్లో అడ్డుపండు ఒడిచిపెట్టి పెడతాడు దేవుడు. ఇక నేను కాదు మాట్లాడేది, నా గొప్ప కాదు కాదు, సేవకుడు గొప్ప కాదు. రోజునండి సేవకుడు నోరుని దేవుడు వాడుకుంటాడు. నువ్వు ఎలాంటి మనుషులు దేవుడు తెలుసు, నీకు ఎలా చెప్పాలో దేవుడు తెలుసు. జ్ఞానవంతుడు ఒకలా చెప్తాడు, అజ్ఞానవంతుడికి ఒకలా చెప్తాడు. దేవుడు తెలిసిన వాడికి ఒకలా చెప్తాడు, దేవుడికి తెలియని వాడికి ఒకలా చెప్తాడు. అర్థమైన రీతిలో చెప్పేదే దేవుడు బైబిల్ మిషన్. కడా లేని జన్మ అక్కడికి ఎగిరి వచ్చేదా. చక్కగా బోధించుమో తెలుసునా, చక్కగా బోధిస్తాను. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుడికి స్తుతి కలుగునుగాక. యెహోవాని నేనే బయలుపరుచుకున్నాడు దేవుడు. మొట్టమొదటగా రోగనాథుడు, సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, నేను యెహోవాని ఎక్కడ బయలుపరుచుకున్నాడంటే ఇదిగో ఇక్కడ బయలుపరుచుకున్నాడు. మోషేకి చెప్తున్నాడు, మోషే ఫరోను శుద్ధిగా ఈసారి యెహోవా నేను తెలుసుకుందాం. నువ్వు తెలుసుకుంటావు, నేను శక్తివంతుడని తెలుసుకుంటావు. నా హస్తము ఏం చేస్తుందో చూడుప్పుడు. నిన్ను తోలుకుని వస్తుంది, నీ ప్రజలను తోలుకొచ్చేస్తుంది. నా హస్తము బంధకములు ఉన్నారు,
కష్టంలో ఉన్నారు వాళ్ళందరినీ తోడుకొచ్చేస్తాను హస్తమని దేవుడు అని చెప్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ దేవుడు హస్తము కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నా దక్షిణ హస్తము ఈరోజు చూడు, ఈ ప్రభావం చూడు ఎలా ఉండదని చెప్తున్నాడు. ఈరోజు దేవుని హస్తం కోసం మనం మాట్లాడుతున్నాం. ఎవరి హస్తం కోసం? హస్తం అంటే మరి కాంగ్రెస్ హస్తం కాదు అమ్మా. ఏ హస్తం? దేవుని దక్షిణాస్తం, దేవుని హస్తం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఏమి చేసింది ఆయన హస్తం మనం చూద్దాం. ఈరోజు కీర్తనలు 118వ కీర్తన 15వ వచనము ఏమి చేసిందో చూద్దాం. నీతిమంతు గుడారములలో యెహోవా దక్షిణాస్తము సహస్రకారములు చేయును. ఏం చేస్తుందంటే సహస్ర కార్యాలు అంటే ఇలా చూడాలి. ఏ కార్యాలు అంటే నీకు అందలేనిది, నువ్వు చేయలేనిది సహస్ర కార్యాలు చేస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. సహస్ర కార్యాలు దేవుడు హస్తం నేను ఏం చేస్తుంది? ఐగుప్తులు ఏం చేసింది? సహస్ర కార్యాలు చేసింది. ఏది దేవుడు అనుకున్నాడో ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తు ప్రజలు దాని మీద దేవుడు ప్రభావం చూపించాడు. నైలు నదిని గంగా అనుకున్నవారట. ఏమనుకున్నవారు? ఏం చేస్తున్నారు? పొంగాలం, పశువులు, డబ్బులు. ఆ రాజమండ్రి ట్రైన్ ఎంతుంటే ఆ కుర్చీ రాస్తుంటే ఏ హత్తుంటారు 5 రూపాయలు. సపోజ్ చెప్తా, ఏ మనిషిని కానీ ఏ మతాన్ని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. మనం వాస్తవం చెప్తున్నాం అంతే. వాళ్ళ భక్తి వాళ్ళదే, వాళ్ళ భక్తి మనం కాదంటాం. దేవదర్శన్ అన్నారు, ఎవరు చేసిన భక్తి, భక్తి గొప్ప, దేవుడు కదా. భక్తి గొప్పది. మంది మడికట్టు చాలా శుద్ధి చేసి చాలా నిష్టగా ఉంటాడు. ఆ భక్తి లేదండి. భక్తిని మెచ్చుకుంటాడు దేవుడు. నువ్వు దేవుడు ఏ దేవుడు అది పక్కన పెట్టే మొదట నీ భక్తి ఏంటి? దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. నైలు నది మీద పట్టుకున్నాడు దేవుడు. పట్టం అయిపోయింది. అక్కడ అర్థం ఏంటి? ఇలా చూడాలి. అక్కడ అర్థం ఏంటి? ఎవరి బాబు నువ్వు పూజించేది దాన్ని కాదు, నేను సృష్టించను, నేను ఏమైపోతే అది అయిపోతాయి, నేను ఏమంటే అది అయిపోద్దని చెప్పి దాన్ని అంతర్గతంగా మార్చాడు. అప్పుడు చూశాను. సరే, తర్వాత వెళ్ళొద్దు. సూర్యుడు పూజించాడు. సూర్యుడే దేవుడే అంటే కనబడే దేవుడే. సూర్యుడు వచ్చి మోషే సూర్యుడు వైపు చూపించి కర్రలు ఎవరో దేవుడు చూపించండి. 3 రోజులు సూర్యుడు కనపడకపోయాడు. 2 రోజులు సూర్యుడు లేకపోతే మనం ఉండగలదా? కట్టికి చీకటి, చీకి తెలియనంత చీకటి. 3 రోజులు అలరాడిపోతున్నారు. అవునండి. సహస్ర కార్యాలంటే అయ్యేది. దేవుడు సహస్ర కార్యాలు చేసి నేను శక్తిమంతుడని అక్కడ దేవుడు వారికి నిరూపించి ఆ ప్రజలని రప్పించాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. అలాగనే ప్రియమైన సోదరా, అలాగనే మరొక విషయం చెప్తాను మా జాతీయ. ఒకటి ఏమిటి? సహస్ర కార్యాలు చేసేది. రెఫరెన్స్ ఉంది కానీ లేదైతే నీకు చెప్పను కానీ సహస్ర కార్యాలు నీ జీవితంలో సహస్ర కార్యాలు చేయడానికి దేవుడిని చేయకు చదువుతాడు. నువ్వేం చెప్తాడు అంటే నువ్వు అనుకోలేదు. ఇల్లు కట్టలేదు, నాకు ఒక 5 లక్షలు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు 5 లక్షలు ఉండేది, ఇచ్చేసాడు. 5కి 5 10 ఇచ్చాడు. 5 అప్పు ఇచ్చేసి నేను ఏం చేశాను? 5 లక్షలు పెట్టి కోరవాడు. మళ్ళీ 5 లక్షలు అప్పు చేశాడు. మళ్ళీ ఇంత తెచ్చడా
సాహసంగా మన దగ్గర ఒప్పలేదు. దేవుడు మాత్రం కీర్తిస్తే మళ్ళీ 5 లక్షలు ఇచ్చి ఆ 80లో మందిని కట్టమంటాడు. డెఫినెట్లీ దేవుడికి మహిమ కలుగును కాక. ఇలా చూడాలి హస్తము ఏం చేస్తుందో చూద్దాం. రెండోది కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 63 అధ్యాయము 8వ వచనము. 63 అధ్యాయం 8వ వచనం చదవాలి. నా ప్రాణము నిన్ను అంటి ఎంబడించుతున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ఏం చేస్తుంది చెయ్యి? మీరు అంటే చెప్పేలా కొటేషన్ ఏమవుతుంది? ఆదుకుంటుంది. అమ్మ ఏం చేస్తుంది? ఆదుకుంటుంది. నీ బంధువు నిన్ను ఆదుకోపోయినా, నీ భార్య నీ భర్త నిన్ను ఆదుకోపోయినా, నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, నా కుడి చేయి నిన్ను ఆదుకుంటాడు. అందుకనే దేవుని మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడ డాక్టర్ నిన్ను ఆదుకోలేడు. నీ ఇంటి వాళ్ళు, నీ ఈది వాళ్ళు ఆదుకోరు. మాట్లాడతారు, బాగానే మాట్లాడతారు. బలం ఉన్నప్పుడే దేవుడు, బలం లేకపోతే నీ దగ్గర అన్ని ఉన్నప్పుడే అమ్మ బాగున్నావా, ఏంటి సంగతిలో అంటారు. బాగోపోతే ఆ పక్క నుండి వెళ్ళిపోతారు. వేరే వీధి ఉందా, ఆ వీధిలో చాలా కనబడకుండా పోతారు. బాగున్నప్పుడు బాగున్నావా, ఏంటి సంగతిలో అని కొంచెం కాఫీ టీ తాగి వెళ్ళిపోతారు. దేవుడు అలా ఉంటాడు. నువ్వు కష్టంలో ఉంటే ఆదుకునేది ఆయన చెయ్యి, నిన్ను ఆదుకునే చెయ్యి, నిన్ను విడిచిపెట్టే చెయ్యి కాక. నువ్వు మునిగిపోతుంటే నేను తెస్తాను దేవుడు. నువ్వు అప్పుడుతో మునిగిపోతుంటే ఆయన తీర్చి నిన్ను పైకి తెచ్చే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడు అన్నాడు, పేతురు మునిగిపోతుంటే దేవుడు ఏం చేశాడు? చెయ్యట్టి నువ్వు మునిగిపోతున్నావా? రోగంలో మునిగిపోతున్నావా? అప్పుల్లో మునిగిపోతున్నావా? ప్రార్థించు. ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకునే చెయ్యి. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుడికి స్తుతి కలుగునుగాక. అర్థమవుతుందండి? ఆశామాస మాటలు కాదు, దేవుడు ఖచ్చితంగా రాయించిన మాటలు, లోకంలో జరుగుతున్న మాటలు. ఈరోజు ఎవడికి ఎవడు ఆదుకునేవాడు లేడండి. నువ్వు చచ్చిపో, నాకేంటి? ఇంట్లో వాళ్ళు చుట్టాలే ఏమి నాకు రూపాయి సహాయం చేసుకుంటాను. ఆ భార్య సమపతుల్లో అంటే ఆ చిన్నాన్న ఎక్కడండి? సొంత చిన్నాన్న 10 ఎకరాలు ఉన్న చిన్నాన్న 10,000 చేయాలి. కుదరదు. ఆదుకున్నాము ఏంటి? నేను పోలే, చచ్చిపోతే నాకేంటి అని ఎక్కడన్నా తనం పక్కనే మీ అన్నయ్య గారు అబ్బాయి, మీ అబ్బాయి గారు అబ్బాయి మీ దగ్గర ₹1,00,000 ఉన్నా ఏమి లేదు నా దగ్గర. వ్యవసాయం పెట్టేసాను, నాకు ఇచ్చాను, ఏమి ఇచ్చాను దగ్గర ఆలోచించాను. మన ఇతరుల మీద ఆధారపడుతున్నాము, దేవుని మీద అనుకుంటే దేవుని చెయ్యి ఆదుకునే చెయ్యి. నువ్వు ఎవరి వైపు సెంటర్ రాకూడదు. నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా యేసు వైపు నీ చేతులు చాపు. దేవుని వైపు చేతులు చేతులు ప్రార్థన చేయి. అది నేను ఆదుకునే నిలబెట్టే చేయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మూడోది మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనములు.
మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనము. ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనెను. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధిని గమ్మని చెప్పగా తక్షణమే ఆ కుష్ఠరోగము ఏమన్నాడండి? అయ్యా నీకిష్టమైతే నన్ను, ఎవరన్నారన్నమాట? కుష్ఠరోగి నీకిష్టమైతే నన్ను శుద్ధపరచు. అంటే నేను చెయ్యి చాపి నువ్వు శుద్ధుడుగా, నాకిష్టమే నిన్ను బాగు చేయడం, నాకు ఇష్టమే నిన్ను బలవంతుడిగా చేయడం నాకు ఇష్టము, నీ గర్భఫలం ఇవ్వడం నాకు ఇష్టము, నా చెయ్యి చాపి. ఆదరణ మాట. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. మాట ఒక బాధతో ఉన్నామో బలపరుస్తున్నాడు. ఇశ్రాయేలును బలపరిచినట్టుగా బలపరుస్తున్నాడు. ఇశ్రాయేలుకి సహాస్యకారం చేస్తానని బలపరిచాడు. నేను ఆదుకుంటానని బయలుపరిచాడు. ఇదిగో ఇప్పుడు నాకు ఇష్టమే నిన్ను బాగు చేశాడు. దేవుడికి మహిమ ప్రియమైన స్వాతంత్రం. నువ్వు అనాలి, ప్రభువా నీకిష్టమైతే నన్ను బాగు చేశాడు. నన్ను బాగు చేయడం అనొద్దు. నీకిష్టమైతే నన్ను బాగు చేశాడు. నా బలహీన తీసే నీకిష్టమైతే. అప్పుడు అంటాడు వాడు, నాకు ఇష్టం నిన్ను బాగు చేయడం, నాకు ఇష్టం నిన్ను స్వస్థపరచడం, నాకు ఇష్టం. దేవుడికి ఇష్టమండి. నువ్వు అడిగితే చాలు. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే నువ్వు బలవంతుడిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే నువ్వు గొప్పవాడుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైనట్టే నువ్వు నిందల పాలవకుండా ఉండాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి ఆయన దగ్గరికి వచ్చి మనం మొన్నపట్టి ఇంటికాడే కూర్చుంటాం. ఎప్పుడు అదే జీవితం, ఎప్పుడు అదే జీవితం. మారతలేదు, మన మార్పు లేదు. మార్పు లేని మానవుడు అని మాట, మార్పు లేదు. ఇదిగో దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేసి మొరబెట్టే ప్రార్థన చేసుకునే స్థలం ఇది. ఆ కుష్ఠరోగి అన్నట్టు, దేవాలయాన్ని నాకు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని మాట మాట్లాడితే నిన్ను బాగు చేసి పంపించేది దేవుడికి మహిమ. నాకు ఇష్టం, దేవుడికి ఇష్టమండి నిన్ను బాగు చేయటము. దేవునికి ఇష్టము నిన్ను అప్పుల్లోంచి పైకి లేవనెత్తడం. ఆయనకి ఇష్టము నిన్ను ఆపుకుంటాం. ఇష్టము సహస్రకార్యాలు చేయడం. నువ్వు చేయలేని పని, నువ్వు అనుకోలేని పని దేవుడి కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడి మన పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ఉండాలి. ఇదేదో రాసిన కథలుగా దేవుడు రాయించిన మాటలు, మనుషులు రాసింది కాదు, మనుషులు ఇచ్చిన మాటలు కాదే. దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్న మాట, సృష్టికర్త అనే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఓ సహోదరుడా, నాకిష్టము నేను బాగు చేయటము, నాస్తము నేను చెయ్యి చాపి నిన్ను ముట్టేస్తాను. నా చెయ్యి ఎందుకుందంటే నీ మీద చాపడానికే. నా చెయ్యి నిన్ను తాకి ముట్టి స్వస్థపరచడానికి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక, దేవుడికి స్తుతి కలుగునగాక. అలాగని 3వది 4వది కీర్తనలు 139వ కీర్తన 10వ వచనము. 139వ కీర్తన 10వ వచనము. అక్కడ నీ చెయ్యి నిన్ను నడిపించెను, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించే చెయ్యి ఇది. ఈ చెయ్యి ఏం చెయ్యి? దేవుడి చెయ్యి.
నిన్ను నడిపించే చెయ్యి, మంచి మార్గంలో నడిపించేసేయి. సమర్థ గల భూమి మీద నడిపించేసేయి. కొండలు లోయలు తీసివేసి సమాంతరమైన భూమిలోంచి నడిపించే. మన జీవితంలో కొండలంటే కష్టాలు ఉన్నాయి, మన జీవితంలో లోయలంటే బాధలు ఉన్నాయి. మనం దాంట్లో పోతున్నాం, కొండలే ఆ ఎత్తైన కొండ ఎక్కడ పోతున్నాం. దేవుడు ఏమన్నా చేస్తే నేను నడిపించి కొండలను నేలమట్టం చేసి సమాంతరమైన భూమిలో నడిపించేసి, వంకర మార్గములను సరిచేసే. వంకర మార్గాలు ఉంటాయి, వంకరగా నువ్వు ఎంత నడిచినా ఆ దానికి వెళ్ళలేవు. దేవుడు అంటాడు వంకర మార్గాలను సరిచేస్తాడు, కొండలను సరిచేసి సమాంతరంగా నడిపించేస్తాడు. నువ్వు తుట్టుల్లో పోకుండా, నువ్వు అటువంటి పడిపోకుండా నేను నడిపిస్తాను. దేవుడికి మహిమ కలుగును. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అడుగులు తడబడినా చెయ్యబట్టి. చూసా, చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. నాకు పాట రాదు కదండి అమ్మా, కొద్దికొచ్చు ఆ చివరి పాడారు. చక్కటి ఆలోచించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, ఎవరిని కలవాలో, ఏ దైవజనుడితో ప్రార్థన చేసుకోవాలో, ఫోన్ చేయాలో, సేవకు ఫోన్ చేయాలి. శుభలక్ష్మి ఎక్కువ ప్రార్థన అంటే ఆలోచన. అదే చక్కటి ఆలోచన, ప్రతి విషయంలో ప్రార్థన. అది ఆలోచన. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆలోచన, ప్రార్థన చేసుకోవాలి. ఎవరి దగ్గర సేవకుడు వాళ్ళు, థియేటర్లోకి వెళ్ళినప్పుడు ప్రార్థన, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన. ఎందుకు ఆలోచన? ప్రార్థన పరిస్థితులు మార్చేస్తాడు, రిపోర్ట్లో మార్చేస్తాడు దేవుడు అని ఆశ కలిగి ప్రార్థన చేసుకుంటుంది. అలా ఆయన చనిపోయి అంటే భయంకరమైన వ్యాధి అది. కానీ దేవుడు ఏం చేశాడు? తీసేసి బాగు చేసి. నేను రాలేదనుకున్నాడు. ప్రతిసారి వచ్చేవాడు పట్టకి హాస్పిటల్ వెళ్ళేవాడు. దేవుడికి మహిమ గొలగొలం కాక దేవుడిని నడిపిస్తాడు. మంచి ఆలోచన ఇచ్చి ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో. నీ చెయ్యి పట్టుకు విడవడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా విడవడు. నీ చుట్టాలు అవుతాయి, బాయ్ బాయ్ అంటారు, అమ్మా బాయ్ బాయ్ అంటారు. కష్టాలు వస్తాయి. నువ్వెవరో నాకు తెలియదమ్మా. మనుషులు నమ్మకం, మనుషులు తోడు ఉండవు. మనుషులు మనల్ని ఏం చేస్తారు? బూతులు తింటారు, మోసాలు తింటారు, వీటి దగ్గర డబ్బులంటే కొంచెం బిడ్డింగ్ చేస్తారు. కొంచెం బిడ్డింగ్ చేసి 10 రూపాయలు అంటే నా దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర 100 రూపాయలు లాగేసి 10 రూపాయలు అడిగితే నా దగ్గర ఏముంటారా, నా దగ్గర మోసం చేశారు. అది చేయి, ఇది చేయి, నీ ఇల్లు బాగలేదు, నీ బతుకు బాగలేదు కాబట్టి 1000 రూపాయలు తాగి కట్టు. అదే అచ్చే ఇచ్చేని నీ దగ్గర కూర్చుని. అదే మారేడు పిల్లల్లో, అలా కొండ పిల్లల్లో ఆయన ఏమన్నా చెప్తారమ్మా. మోసం. మనుషులు ఏం చేస్తారు? తీసుకెళ్ళి గోతులు తింపేస్తారు. దేవుడు అలా నీ శ్రమలో నడిపించింది, నీ కష్టంలో నడిపించింది, నీ చెయ్యి విడవను ఎడబాయను అన్నాడు. అలాంటి దేవుడు ఆరాధిస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. 5వది చూద్దాం. కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం.
కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చెయ్యి నిత్యము సుఖముల కలవు. ఏం కలవు? ఆయన చెయ్య నీకు సుఖములు ఇస్తుందండి. నిత్యము సుఖములే. ఆయన కుడి చెయ్యి ఏం చేస్తుందంటే నీకు సుఖములు ఇచ్చే చెయ్యి. ఇలా చూడాలి, సుఖములు ఇచ్చే చెయ్యి అంటారు. ఎప్పుడు చూసినా కర్మ అండి. ఏంటి ఏంటమ్మా? నా కర్మ అండి, నా జీవితానికి శాంతి లేదు. ఇలా చూడాలి, నా జీవితానికి శాంతి లేదు. అది తల ఇలా కొట్టుకుంటారు ఆడవాళ్ళు. అమ్మా ఇలా చూడాలి, కొట్టుకోరా, నా కర్మ ఇటువంటి అంటే ఏంటి అర్థం? నా జీవితానికి ఎప్పుడు నా మాట, ఎప్పుడు నా శాఖ, నాకు రిటైర్మెంట్ లేదు అంటారు. దేవుడు అక్కడ చేశా నీకు విశ్రాంతి కలిగజేస్తున్నది. దగ్గర ప్రయాసపడి పాలన సమస్యలు ద్వారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి. నీకు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర. విసుగుపోతున్నావా నీ బిడ్డలతో, నీ సంసారంతో? విసుగుపోతున్నావా? శాంతి లేదా నీకు? సంతోషం లేదా? విశ్రాంతి లేదా? దేవుడు అంటాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు ఏం చేస్తానన్నా? నీకు విశ్రాంతి నేను కలుగజేస్తాను. సాత్వికుడను దీన మనసు గలవాడును, నువ్వు ఎలా చేయాలో నేను చెప్పాను. ఎందుకంటే ఏంటండి నీకు శాంతి ఇస్తానంటే లేదు, నేను ఆ బరువును మొత్తంటే నేను నా కర్మ, నా బాధ అయితే పొయ్యిలో నేను మట్టిలో కలిసే వరకు బాధ తప్పదంటారు. ఇలా చూడ బైబిల్ చదవాలి, అర్థమైందండి. బరువు దించుకో. చింతంతా మీద పెట్టుకుని చెప్తే తోనే ఉంటారు, ముసుగుతో వేసుకుని నేను ఏడుస్తుంటారు తప్ప నీకోసం నేను చింతిస్తున్నాను. నీ చింతంతా నా మీద పెట్టు. అప్పుడు కొమ్ము పట్టుకెళ్తున్నాడు, పెద్ద మోపు బరువైంది. ఒక ముసలితో వెనకాల బండి వెళ్తుంది. ఆ ముసలోడిని అన్నాడు, బండి మీద పెట్టు ముసలోడా, ఇంత మొయ్యిలో పోతున్నాడు కదా, ఎక్కువ అన్నాడు. ఎక్కాడు ముసలోడు ఎక్కి కొంత వెళ్ళాక ఆ బండి వెనక చూసాడు. ఈ ముసలోడు ఎలా ఉన్నాడు? బండి ఎక్కాడు కానీ ఆ నెత్తి మీద మాత్రం బండిలో పెట్టవయ్యా అన్నాడు. ఈడేం చేసుకుంటున్నాడు? బండి ఎక్కాడు కానీ ఆ పర్వతం ఎక్కడ ఉందా? ఏం సుఖమే ఉంది? నా దగ్గర నీ విశ్రాంతి దేవుడు ఎత్తున్నట్టుండే నేను అక్కడే ఉంటానండి, ఇలాగే ఉంటాను. నా బతికైతే నా మారదండి. ఎవడు దేవుడు కూడా మార్చడండి అంటారంట. దేవుడు మార్చడం రా, దేవుడిని బతుకు మార్చడం రా, రుచి చూసి తెలుసుకో అంటే విసిగిపోయాను మాట్లాడండి. బాధతో విసిగిపోయి నా బతుకున్న దేవుడు కూడా మార్చలేడు. దేవుడు ఎందుకు మార్చలేడు? మీ జీవితం ఎలా ఆయన అంటే దేవుడికి మహిమ కొడుకులు కాక, దేవుడికి స్తుతి కలుగులు కాక, ఇది విశ్రాంతి చెయ్యి. 5 మాటలు చెప్పాం. దేవుడి చెయ్యి ఏం చేస్తుంది? సాహస కార్యాలు చేస్తుంది. బాగా గుర్తుంచుకోవాలి. ఏం చేస్తుంది? సాహస కార్యాలు అంటే నువ్వు చేయలేవి, నువ్వు అనుకోలేంది, నువ్వు ఎప్పుడు అనుకోలేంది నీ జీవితంలో జరుగుబాటు. అదే సాహస కార్యం. రెండోది, దేవుని చెయ్యి ఏం చేస్తుంది? ఆదుకుంటుంది. ఏం చేస్తుంది? ఆదుకుంటుంది. నువ్వు బాధతో ఉంటే నీ బాధను పంచుకొని అమ్మ ఏడవకు, బాధపడకు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పి నేనేం చేస్తుంది? ఆదుకునే చెయ్యి. మూడోది ఏం చేస్తుంది? చెయ్యి
చెప్పాలి, మర్చిపోయాను. స్వస్థపరిచే నాకు ఇష్టం ఎన్నో స్వస్థపరచడం నాకు ఇష్టం, నేను శుద్ధిని చేయడం నాకు ఇష్టం. దేవుడు అంటాడండి, నేను బాగు చేయడం నాకు ఇష్టం, నేను పైకి తీసుకురావడం నాకు ఇష్టం, నిన్ను గొప్పవాడిగా చేయడం నాకు ఇష్టం. అంటే నీ ఇష్టానుసారంగా ఉంటావు, నీ ఇష్టానుసారంగా ఉంటావు. నాకు ఇష్టం అంటాడు ఆయన. నేను అప్పులు ఊపులోంచి లేవడం నాకు ఇష్టం, నిన్ను బాగు చేయడం నాకు ఇష్టం, నీ నిందలు తీసేయడం నాకు ఇష్టం. అంటే మనం ఏమంటాం, ఇప్పుడు వరకునే, జస్ట్ ఇప్పుడు వరకు బయటకు వెళ్ళిపోతామని మాట్లాడుతూ మన మనసు దేవుడు ఏం చేయాలి, మంత్రాలు చింతకాయలు రావుతాయా అని మోన సాధారణ అంటాడు. ఆయనకి ఇష్టం అండి, నువ్వు పైకి తీసుకురాడు ఇష్టం, నువ్వు ప్రార్థించచ్చు, నువ్వు ఆయన మీద ఆదుకో. ఆయన తప్ప ఎవరు నీ మనసు పెట్టు, ఫస్ట్ ఆయన మాట ఆయనతో ఉంది. నీ ఇష్టమైతే నిన్ను బాగు చేయాలి, నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగం ఇవ్వమని, నీకు ఇష్టమైతే నిన్ను మంచివాడు చేస్తాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే ఈ వాక్యం ఏదో కథలాగా ఉండడం కాదు, మనం చేయటానికి, మనం ఇదేసి వెళ్ళిపోవడం కాదు. ఈ మాటలో బాగా ఉందండి స్టోరీ, సీరియల్ బాగా ఉందండి, మార్కులు వేయడానికి కాదు. ఎందుకు ఇది నువ్వు చేయటానికి, ఇలాగ నువ్వు చేయటానికి దేవుడు చెప్తున్నాడు, ఇది నువ్వు చెయ్యమని. నాకు ఇష్టం నేను బాగు చేయడం, అది నువ్వు అనాలే, అయ్యా నీకు ఇష్టం అది నువ్వు బాగు చేయడం. బాగుతున్నానయ్యా, కష్టంగా ఉన్నాను తండ్రి. ఒకసారి కదా అంటున్నా, నువ్వు 12 వరకు అనాలి అలాగా, ఒకసారి అనేది చూడకూడదు. నీ 12 వరకు నన్ను బాగు, నీకు ఇష్టం, నీకు ఇష్టమైతే వచ్చావు, నీకు ఇష్టమైతే అప్పులు వచ్చావు, నీకు ఇష్టమైతే నాకు అర్థం రోజు 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 ఈ 12 వరకు ఈ మాట అంటేనే దేవుని ఎప్పుడు కూడా దేవుని మాటను గుర్తు చేయాలండి. దేవుడికి మహిమ కలుగునుగా, దేవుడికి స్తుతి కలుగునుగా. 6వ కీర్తనలు 138వ కీర్తన 7వ వచనం. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించను. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుడి చెయ్యి ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట, రక్షిస్తుంది. నీ శత్రువులు కోపము నుండి నిన్ను, నీ శత్రువు ఎవరు? సాతాను. సాతాను కంటే ముందుకోవడం చెప్పండి, సాతాను కంటే భయంకరం ఇంకో శత్రువు ఉంది చెప్పండి. అమ్మా శరీరమే శత్రువు. ఈ శరీరం ఏమంటది? చల్లగా ఉంది, మంచి కూర వండుకుని ఏమంటది? సరే ఏం కూడా ఫుల్గా తిను, గడ్డి నిండా ఏదో. ఆత్మ ఏమంటది? లేదు కాదని చెప్పి చల్లగా ఉందని పడుకోవద్దు, ఇంకో 12 మధ్యాహ్నం భోజనం ప్రార్థన చెప్పి పొద్దునే లేదు, వర్షం వస్తుందని ముసిగేయొద్దు, లేదు ప్రార్థించి, సాయంత్రం అవుతుంది పడుకుంటుపోతున్నావు ప్రార్థించి అంటారు. నువ్వేమంట? పాపం దాన్ని పాపం క్షమించిన పాపం ఎవరిది? అమ్మాయి పాపం ఎవరిది? ఆయన మీద పెట్టేసి పడుకుంటాం, చిన్న తాపులు అయిపోతాం. అలా కాదండి. మీ శత్రువుని తీర్చి, మీ శత్రువు అంటే మీ శరీరమే. ఏమి తిందమా, ఏమి తాగుదామా,
ఏమి దొరుకుతామో సొంత తప్ప ఇప్పుడు చేద్దామా ప్రార్థన, ఇప్పుడు వాక్యం విందామా, ఇప్పుడు వాక్యం చదువుదామా, దేవుని మాటలు మాట్లాడుకుందామా, ఒకరొకరు కూర్చుని మన ఇద్దరము దేవుడి మాటలు మాట్లాడుకుందామా, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాడు, దేవుడు యెహోవాని ఎలా బయలుపరుచుకున్నాడు, దేవుడు ఏంటి అని ఎప్పుడైనా మాట్లాడుకుంటామా? మాట్లాడుకుంటామండి, మాట్లాడుకుంటాం. ఆవిడ అలాగా, అతను అలాగా, అమ్మ ప్రతి తెలియని వాళ్ళు అలా పట్టించుకోరు. ఈ మాట శరీరం మాట్లాడే మాట. అపోస్తలులు అని ఏమంటాడు కీర్తనలు కదా, అపవాసుల దగ్గర నువ్వు ఉండగా, దుష్టుల ఆలోచన దగ్గర నువ్వు నడవక, దివారాత్రులు దేవుణ్ణి ధ్యానించేవాడే ధన్యుడు. శరీరం అది కోరుకునేది, ఆత్మ అది కోరుకుంటుంది. శరీరం ఏమంటుంది, నలుగురు కూర్చున్న దుమ్ముడు వాళ్ళు ఏదో చెప్పేసుకుంటున్నారు, ముగ్గురు కూర్చొని ఏదో చెప్పేసుకుంటున్నారు, మన ఏం చేస్తారు, ఏదో రహస్యం చెప్పేసుకుంటున్నారు. నువ్వు కూడా అక్కడ జాయిన్ అయిపోతావు. నువ్వు జాయిన్ అయిపోయి ఒక గంట అక్కడ ఎంతసేపు ఉంటుంది, గంట పోగిరి మాట, పనికి మాలిన మాట. అంటే ఇంటి కదండి, పనికి రాని మాటలు, పనికొచ్చే మాటలు కదే. పనికొచ్చే మాటలు ఏంటి, ఎవరు ఎలా ఇటుకిచ్చాడు, అంటే ఏంటి, విక్రమాకాండం అంటే ఏంటి, ఇస్రాయిల్ అంటే ఏంటి, యోధులు అంటే ఏంటి, ఎవరిలో కోసం ఒకరొకరు మాట్లాడుకుంటే కత్తి రాసుకుంటే ఏమవుతుంది, షార్ప్ అవుతుంది. కత్తిని మూల పెట్టంటే ఉప్పెడతాం. ఇప్పుడు మన వాక్యంతో రాసుకున్నాం అనుకోండి, ఉదయం షార్ప్ ఎక్కువ. ఉదయం ఎప్పుడు కూడా అన్నాడు, దేవుణ్ణి ధ్యానించేవాడు. ఆదివారం తప్ప, శనివారం తప్ప ఏ వారం దేవుడు గుర్తురాడు. 6వది 7వది చివరిది యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. నీ దోషములను తీసివేసేసేయి. ఎందుకంటే దేవుడు నీకు చెయ్యి చాపి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఇవ్వడానికి ఏమంటే వస్తున్నాయంటే ఈ అపరాధం నట్టు వస్తున్నాయి, నీ శాపం నట్టు వస్తున్నాయి. దేవుడు అసలు ఏం చేస్తుంది, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నీ శాపని, అయా నేను పురుగుని అంటే దేవుడు ఏం చేస్తాడు, నీకు నడ్డు తీసివేసి నీకు అందించింది అందిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలకించే దేవుడు. నువ్వు చేతులు చాపి ఆయన అడిగితే నీ అడ్డుని తీసేసి దేవుడు ఆలకించే దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ మనవని వినే దేవుడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 7 మాటలు చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పాడు చెప్పండి. 1, దేవుని కార్యములు, దేవుని హస్తము ఎన్ని కార్యాలు చేసింది ఇశ్రాయేలు ప్రజలకి? 7 కార్యాలు. 1 ఏ కార్యము చెప్పాలి, సాహస్య కార్యం చెప్పాలి. అందరూ నోరు గురించి చెప్పాలి. వాక్యం నీలో ఉంటేనే గొప్ప కార్యాలు చేస్తారు, సాహస కార్యాలు చేస్తారు. వాక్యం నీలో లేకపోతే కార్యం చేయదు, ఆదుకోదు, బలపరచదు, స్వస్థపరచదు. ఏంటండి ఇంకేం చేయదు నీకు విశ్రాంతి కూడా. దేవుని వాక్యం నీలో ఉంటేనే నేను ఆదుకుంటుంది, నీ స్వస్థపరుస్తుంది, నీకు విశ్రాంతి ఇస్తుంది, నీకు సాహస కార్యాలు. వాక్యం లేకుండా చేయండి అంటే అందుకని ప్రభువా అని నన్ను పిలుస్తున్నాం ఎందుకు? నా మాట వినట్లేదు. నా మాట విన్నప్పుడు ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నావు అని దేవుడు ఆ మాట వినడానికి చూపించి నేను ముగిసేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయము
46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. అందరూ చదవండి, ఆ మాట అందరూ తీయండి, వీరింటి చదవండి, అందులోనే గట్టిగా చదవండి. చదవమ్మా పాప, చదవమ్మా. అలెక్య 6వ అధ్యాయము 46. గట్టిగా చదవండి. చెప్పాలి. నేను అమ్మా లోకాసు వార్త 6వ అధ్యాయము ఆవిడ చదవదా? చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయగలరు. చెప్పాలి. ప్రభువా ప్రభువా అన్ను పిలుచుడా. ప్రభువా ప్రభు అని కాపాడు, ప్రభువా ప్రభు నాకు కార్యం చేసి, ప్రభువా ప్రభు అంట దేవుడు మాటలు. ఎందుకంటే నువ్వు అలాగా అంటాడు దేవుడు. ఎందుకు నేను పిలుస్తున్నావు? నన్ను అలా పిలవద్దు, నా మాటలేనో ప్రభువా ప్రభు ఎందుకు నేను పిలుస్తున్నావు? మీరు నీ మాటలు ఆలకించాలంటే ఆయన మాటలు ఆలకించాలి. నీ మాటలు, నీ ప్రార్థన ఆ దేవుడు ఆలకించాలంటే దేవుడి మాటలు నువ్వు ఆలకించాలి. దేవుడికి స్పష్టంగా చెప్పిన మాట. ప్రభువా ప్రభు అని పిలుస్తావు ఎందుకు? నా మాటలు నువ్వు ఆలకించు. నా మాటలు ఆలకించిన వాడువు ప్రభువా ప్రభు ఎందుకు పిలుస్తున్నావు? అందుకనే దేవుని వాక్యము వినాలి. వినకుండా నువ్వు వెండి దొల్లేసి ఎడమ కింద మీద పడిపోయి ఏడ్చేసి తలబాదేసుకుని నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించండి. ఎట్టి పరిస్థితులు ఆలకించండి. ఆయన మాటలు ఆలకిస్తేనే నీ మాటలు ఆలకిస్తాయి. అని స్పష్టంగా చెప్పిన మాట, స్వయంగా చెప్పిన మాట, దేవుడు మాట్లాడిన మాటలు ఎవరో రాయలేదు. మరి ఏం వినాలి? మొదట మాట వినాలి, అప్పుడు నా మాటలు వినండి అయ్యా అని ప్రార్థన చేస్తాను. దేశ ప్రార్థన చేస్తాను. 7 గంటల ధ్యానం వెళ్దాం. సమయం 2 గంటలకు ముగించేస్తాం. ప్రతి శనివారము 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఈ యొక్క బైబిల్ మిషన్ ప్రార్థన సాల జరుగుతూ ఉన్నది.